సింగరేణి సంస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ సర్కారేనన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ అవినీతిపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై నిజాలు తెలియడానికి విచారణ చేస్తుంటే హరీష్ రావు హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు సింగరేణిని దోచుకున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. బీఆర్ఎస్ అవినీతిపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమని సవాల్ చేశారు. నిజామాబాద్ కు ఎంపీ అరవింద్ చేసిందేమిటని నిలదీశారు. ఈసారి నిజామాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు మహేష్ కుమార్. ప్రభుత్వ ఆదాయానికి మీరు ఏ రకంగా గండి కొట్టారు, ఏ రకంగా నష్టం చేశారు, ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా విధ్వంసం చేశారు, ఆర్థికంగా ఏ రకంగా విధ్వంసమైంది రాష్ట్రం, తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. చెల్విడిగా దోపిడీ జరిగింది కాబట్టి మిమ్మల్ని అధికారుల కిందికి దించినారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో జెండా ఎగరవేస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. వాళ్ళు కారణం మేమిస్తున్న సంక్షేమం. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లిలో మంగళవారం జరిగిన ప్రోగ్రాంపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును కొట్టడం తిట్టడం చేయలేదని చెప్పారు. విజయుడు తాను అన్నదమ్ముల్లా ఉంటామన్నారు మల్లు రవి. వడ్డపల్లి మున్సిపాలిటీలో ఉంది. ఫౌండేషన్ వేసేటప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోయాను కాబట్టి నా ఏమంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయనతో వచ్చారు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోవాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. 29 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రమే ఈరోజు పేదల ఇంటి నిర్మాణం చేసుకుంటే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేసినటువంటి సందర్భంలో సుమారు 3500 ఇండ్లు నిర్మాణంలో ఈరోజు పేద ప్రజలు ముందుకు వెళ్తున్నారు, ఆనంద బాష్పాలు రాలుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని సిట్ విచారణ చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. విచారణకు వెళ్లే ముందు హరీష్ అర్థం లేకుండా మాట్లాడారన్నారు. సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా విచారణ చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కోర్టు కొట్టేసిన కేసు వేరు, హరీష్ విచారణ ఎదుర్కొంటున్న కేసు వేరని చెప్పారు. హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినటువంటి కేసు వేరు, అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు తన్నీరు హరీష్ రావుని అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి రాజద్రోహం కింద నిన్ను గుర్తించారు తన్నీరు హరీష్ రావు. అది మర్చిపోకు. బయటకు వచ్చి మేకపోటు కామని మాట్లాడుతా ఉన్నావు. 100 క్వశ్చన్లు వేసినా అంటున్నావు. 100 క్వశ్చన్లు ఏం వేసినావు? ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు పిలిస్తే హరీష్ రావు నానా హంగామా చేశారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. బీఆర్ఎస్ సర్కారు ఎమ్మెల్యేలతో పాటు పోలీసు అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిందని ఆరోపించారు.